సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 4 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనలైసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో చూద్దాం ఈ రోజు కూడా మన టార్గెట్ వస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. సరేనా? సో మనం క్రిప్టోలో అయితే 3 డేస్ కంప్లీట్ అయినాయి. సో డే 1 డే 3 లో అయితే మంచిగా ప్రాఫిట్ వెళ్ళి ఉండే, మధ్యలో డే 2 లో ఏంటంటే చిన్నగా లాస్ అయింది. బట్ ఎనీవేస్ అయినా సరే మనం చాలా మంచి ప్రాఫిట్లు అయితే ఉన్నాం. సో ఈ రోజు చూద్దాం, ఈ రోజు మళ్ళీ టార్గెట్ హిట్ అయితే ఇంకా చాలా మంచి ప్రాఫిట్లు అయితే ఉంటాం. దగ్గర దగ్గర 11% ఏమో మనము ప్రాఫిట్లు అయితే ఉంటాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు, మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇప్పుడు సోల్ యూఎస్డిటీ లో చూసుకోవచ్చు జస్ట్ 40 లాట్స్ తో ఒక బై సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకుంటున్నా బ్రో. జస్ట్ 40 లాట్స్ తో, ఎందుకంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ కదా. సో అందుకోసం కొంచెం తక్కువ లాట్స్ అయితే తీసుకుంటున్నా అన్నట్టు. సరేనా? చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే మన ఆర్డర్ కూడా ప్లేస్ అయితే అయిపోయింది. ఆర్డర్ కూడా రేట్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయింది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ 20 లాట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకే గైస్, ఇప్పుడైతే చూసుకోవచ్చు ఓవరాల్ గా 40 లాట్స్ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే జస్ట్ $20 స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుందాం మనం ఇక్కడ. ఓకేనా? చూసుకోవచ్చు $20 ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటున్నా. దాని తర్వాత మనం ఏంటంటే $50 టార్గెట్ అనేది పెట్టేసుకొని ఇంకా వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఇట్ గైస్. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, చూసుకోవచ్చు $20 స్టాప్ లాస్ పెట్టుకున్నానా. సో ఇదే విధంగా ఇక్కడైతే $50 టార్గెట్ అనేది పెట్టేసుకుంటున్నా. సో $50 ఎందుకంటే మనకు ట్రేడింగ్ ఫీ అది కూడా తగులుతుంది కదా, అందుకోసం $50 అండ్ $20 స్టాప్ లాస్. సో ట్రేడింగ్ ఫీ తగిలి దాంట్లో ట్రేడింగ్ ఫీ సెట్ అంటే ఐ మీన్ ట్రేడింగ్ ఫీ ప్లస్ మన మెయిన్ ప్రాఫిట్ ఎంత అవుతుందో అంత కలిపి ఏంటంటే 4,000 రూపీస్ టార్గెట్ ఉంటది, 2,000 రూపీస్ స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా? 1:2 అయితే రిస్క్ రివార్డ్ ని తీసుకుని వెళ్తున్నాం. సో మన క్యాపిటల్ వచ్చేసి 1 lakh క్యాపిటల్ ఈ రోజు డే 4. సో ఓకేనా, చూద్దాం ఈ రోజు కూడా టార్గెట్ దొరికితే చాలా మంచి ప్రాఫిట్లు అయితే ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనము ఎంత 6,000 రూపీస్ ఏమో ప్రాఫిట్ లోనే ఉన్నాం. ఇది కూడా టార్గెట్ దొరికితే దగ్గర దగ్గర 10% టార్గెట్ అనేది తీసేస్తాం అన్నట్టు జస్ట్ 4 ట్రేడ్స్ లో. ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హిట్ అయితే జస్ట్ 2,000 ఒక 2,000 స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అయినా సరే మనం ఇంకా 4,000 ప్రాఫిట్ లోనే ఉంటాం అన్నట్టు. సరేనా? ఇది డే 4 గైస్. సో ఈ విధంగా అయితే మీరు ప్రాపర్ గా ఒక ప్లానింగ్ తోనైతే చేయండి గైస్. ఓకేనా? సో ఇక ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాం కదా, సో ఇక వెయిట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ స్టాప్ లాస్ ఇంకా కింద పెట్టుకోవాల్సింది, నేను కింద స్వింగ్ దగ్గర. బట్ కింద పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, అందుకోసం $20 పెట్టుకునడం బెస్ట్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ట్రేడింగ్ ఫీతో కలిసి దగ్గర దగ్గర $22 to $23 మనకు టార్గెట్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 2,000 రూపీస్ మనము రిస్క్ అనేది ఉంటది అన్నట్టు. అదే విధంగా టార్గెట్ దొరికితే $50 అంటే ఒక $2 అట్లా ట్రేడింగ్ ఫీ పోయినా ఒక $47-48 మనకు టార్గెట్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ 4,000 రూపీస్ టార్గెట్ అనేది బుక్ అవుతుంది అన్నట్టు. సరేనా? సో ఈ విధంగా ప్రాపర్ ప్లానింగ్ తో అనేది చేస్తున్నాం గైస్. ఓకే ఓకే గైస్, సో చూస్తుండండి. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మీకు చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్. ఓకే, చూస్తుండండి గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో ఈ రోజు మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది డే 4 లో. సో చాలా కన్సాలిడేట్ అయితే చేసి ఉండే చూడండి మార్కెట్. చాలా టైం తీసుకోండి, మధ్యలో నేను స్క్రీన్ కూడా ఆఫ్ చేసేసిన, చాలా టైం తీసుకునేలాగా ఉందని. సో మార్కెట్ ఇదే జోన్ లో చాలా కన్సాలిడేట్ అనేది చేసింది అన్నట్టుగా. సరేనా? ఓకే, ఎనీవేస్ సో దగ్గర దగ్గర మనకు మంచి ప్రాఫిట్ దాకా వచ్చింది. దాని తర్వాత 1:1 వరకు అయితే వచ్చినుండే. సో ఆఫ్టర్ దట్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అయ్యి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే గైస్, నో ప్రాబ్లం. సో అయినా సరే మనము
ప్రాఫిట్ లోనే ఉన్నాం. ఇది డే 4. ఎందుకంటే 2 ట్రేడ్స్ మనకు ప్రాఫిట్ ఎళ్ళినాయి. సో, దీంతో పాటు కలిపి 2 స్టాప్ లాస్ అయితే హిట్ అయింది కదా! ఓకే. ఎనీవేస్ అయినా సరే మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. ఎందుకంటే మనం 1:2ని తీసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సో, ఇలా అయితే అయినుండే గైస్. ఓకేనా? సో, ఈఎంఐనైతే నేను ఈఎంఐ 15 అయితే ఆఫ్ చేసేస్తా ఇక్కడ. సో, ఈ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ రీజన్ బ్రో. ఇక్కడైతే చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనకు లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఫాలింగ్ అనేది అయిందా, దాని తర్వాత దీని లిక్విడిటీ తీసుకొని సో, ఇక్కడికెళ్ళి సో, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ సేల్ సైడ్ తీసుకున్నారో సో, వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయనీకైతే వెళ్ళినుండే. సో, ఇదే చూసి నేనిక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసిన. బట్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్‌లీ ఇదే జోన్‌లో మనకేందంటే ఏమైంది, చాలా కన్సాలిడేట్ అనేది అయింది మార్కెట్. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఒకటి క్యాండిల్ వచ్చి ఈ స్టాప్ లాస్ అయితే హిట్ చేసినుండే. దాని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ ఈ విధంగా ఇక్కడనే నడుస్తుంది గైస్ మార్కెట్ అయితే. సరేనా? ఓకే. స్టాప్ లాస్‌ని కూడా మనం ఏందంటే తీసుకోవాలి. ఇక రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని. అర్థమైతుంది కదా! సో, ఈ విధంగా అయితే తీసుకున్నానన్నట్టు గైస్. ఓకేనా? సో, ఓకే. ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ నచ్చింది అని ఆశిస్తున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని డీమోటివేట్ అయితే అవ్వద్దు. నేను ఒకటే చెప్తా. మనకు ఏందంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అయితే చూడండి. మనం ఇంకా దగ్గర దగ్గర 4000 అట్లా 4000 చిల్లర్ ఐ మీన్ 4000 ప్లస్ చిన్నగా మనం ప్రాఫిట్ లోనే నడుస్తున్నాం. ఇది డే 4. సో, ఇట్లనే కంటిన్యూ 30 డేస్ వరకు చేస్తే మనం ఒక 20% అట్లా తీసినామనుకోండి చాలా మంచిది ఇది. ఓకేనా? సో, 20% అంటే చిన్నగా ఏం కాదు గైస్. ఓకేనా? సో, ఓకే. చూద్దాం నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్, ఇండియన్ ప్లాట్‌ఫామ్. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఓపెన్ చేసుకోండి అకౌంట్. ఓకేనా? 15 మినిట్‌లో అకౌంట్ ఓపెన్ అయిపోతది. అండ్ నా లింక్‌తోని చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్‌లో కూడా ఏందంటే చిన్నగా డిస్కౌంట్ లాగా చూడనీకైతే కనిపిస్తది గైస్. సరేనా? సో, ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.